జిల్లాలో మృగశిర కార్తె ప్రారంభ సందర్భంగా స్థానిక చేపల మార్కెట్ వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. వేసవి తర్వాత వచ్చే వాతావరణ మార్పుల వల్ల కలిగే శ్వాసకోశ ఇబ్బందులు, రోగ నిరోధక శక్తి లోపాలని అధిగమించడానికి, శరీరానికి అవసరమైన పోషకాల కోసం ఈ రోజున చేపలు తినటం ఇక్కడి ప్రజలకు ఒక ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో మార్కెట్కి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనాలు ఏమనుకుంటున్నారు, ఈరోజు చేపల ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మృగశిర కార్తె సందర్భంగా ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి చాలా రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం నేపథ్యం లోపల కరీంనగర్ లోపల ఉన్నటువంటి చేపల మార్కెట్లన్నీ కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇన్ని రోజులు ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఎండల వేడిమికి ఇటు విలవిలలాడినటువంటి జనాలు ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అవ్వడంతో ఇటు మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినాలి అని చెప్పి అయితే చాలా రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయము. ఈ నేపథ్యం లోపల ఈరోజు చేపలు తింటే చాలా మంచిది, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం అవుతుందని చెప్పి చాలా రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం నేపథ్యం లోపల చేపలు ఈరోజు మృగశిర కార్తె రోజు తినడానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇక్కడ చేపలు మార్కెట్ లోపల చేపలు కొనడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కరీంనగర్ లోపల చేపల మార్కెట్లన్నీ కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి. ఏంటిది మృగశిర కార్తె రోజు చేపలు తినాలంటారు, ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చింది చెప్పే మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పూర్వంలో తాతలు ముత్తాతలు చెప్పేది. మృగశిర కార్తెలో గుడ్లకు వచ్చిన చేపలు ఉంటాయి కాబట్టి గుడ్లు తింటే కూడా ఆరోగ్యానికి కొంచెం ఉబ్బసం లాంటివి అవి తగ్గుతాయని చెప్తారు. కాబట్టి పూర్వీకుల ఆలోచన మేరకు ఈరోజు చేపలు కొనడానికి జనం ఎక్కువ ఆసక్తి చూపుతారు కొనడానికి. ఎట్లా ఉన్నాయి మార్కెట్లో చేపల రేట్లు ఎక్కువ ఉన్నాయి, రోజుకారు కన్నా ఎక్కువగా ఉంది. రోజు కన్నా మా చేపల రేటు ఇంకా ఎక్కువ పెంచారు. కస్టమర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా మృగశిర కాబట్టి వాళ్ళకు కూడా తోచినంత 50-100 రూపాయలు ఎక్కువ పెంచడం జరిగింది కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అయినా రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఈరోజు కొనాల్సిందే, తినాల్సిందే. ఈరోజు కంపల్సరీ కొనాల్సిందే, తినాల్సిందే. రూపాయి ఎక్కువ ఉన్నా కానీ ఈరోజు తినాలనే మన తెలంగాణ సాంప్రదాయం అది. ఇక ప్రతి సంవత్సరం నుంచి తింటారు కదా సార్, ఇక ప్రతి సంవత్సరం నుంచి ఉన్నదేనే వాళ్ళు ఆరోగ్యానికి మంచిదని తింటూనే ఉంటారు. మృగశిర ఒకటి ఆరోగ్యానికి బాగుంటే ఫిష్ తినాలని తింటారు కదా, ఆ భాగంగా చేపలు తింటారు. దాని గురించి అంటే ఏమన్నా ఆరోగ్యం కోసము ఈరోజు తింటే చాలా మంచిదా ఏంటిది? అసలు ఆరోగ్యం కోసం ఈ రోజు తింటే మంచిది. ప్రతి సంవత్సరం మృగశిరకు ఆరోగ్యం బాగుంటుందని తింటారు. ఓకే, మీరు అంటే చేపలు తీసుకొచ్చిరా, ఎట్లా కొనడానికి వచ్చిరా? లేదు, మేమే పట్టుకొచ్చినాం. ఈ చేప పడ్డది, పెద్ద చేప పడ్డది ఈరోజు, నేనే పట్టుకొచ్చిన. అంటే రోజువారీ కంటే ఈ రోజు గిరాకీ ఎక్కువ ఉంటుందా కొద్దిగా? మృగశిరకు నిన్నటి సందే బాగుంది. నిన్న సండే కదా, సండే నుంచి మృగశిరకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది. ఎప్పుడైనా మేము చేపలు కొనుకొచ్చైనా పట్టుకొచ్చైనా బాగానే అమ్ముతాం. ఈ రోజు పోతాయి మృగశిర, ప్రతి సంవత్సరం పోతాయి. అంటే ఇవాళ కొంచెం రేటు కూడా ఎక్కువ ఉందని అంటారు, మరి నిజమేనా? రేట్ ఏం లేదు, ఎప్పుడు అమ్మేదే. రవ్వులు కొద్దిగా షార్టేజ్ అయిపోయినాయి, 200 అమ్ముతున్నారు. చెరువులలో చేప బాగా లేదు, డ్యామ్లో లేదు, దాని వల్ల 200 అమ్ముతున్నాం కేజీ. ఈ రోజు మాత్రం కొద్దిగా ఎక్కువ చేపలు తీసుకొచ్చారు. ఎక్కువ చేపలు తీసుకొచ్చారు, ఎందుకంటే ఈ రోజు మృగశిర కాబట్టి బాగా పోతాయని తీసుకొచ్చుకున్నాం. చేపలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నటువంటి వారు కూడా చేపలు తినాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ సాంప్రదాయం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా కరీంనగర్ లోపల మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి. చేపలు కొనడానికి జనాలు 10 రూపాయలు ఎక్కువైనా మంచిదే, ఈరోజు చేపలు తినాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా మార్కెట్కు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.